వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం క్రియేషన్. సో ఈ రోజు ఇంకొక స్పెషల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమ్నెల్లో చూసేసారు. అవును, నా దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అది కూడా విత్ వన్ స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీ ఏంటి అంటే లాంగ్ ఫ్రాక్స్ ఫీడింగ్లో కూడా స్టిచ్ చేయించాను అనమాట. అంటే ఫీడింగ్ పర్పస్ యూజ్ అయ్యేలాగా కూడా లాంగ్ ఫ్రాక్స్ని మా మమ్మీతో స్టిచ్ చేయించాను. అండ్ మా మమ్మీతో స్టిచ్ చేయించడంతో పాటు నేను కూడా నా ఓన్గా స్టిచ్ చేసుకున్నాను. సో అవి ఫీడింగ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ వేసుకుంటే మీకు ఫీడింగ్ లాంగ్ ఫ్రాక్స్ లాగా కనిపించవు. మరి అవన్నీ ఏంటి, ఎలా స్టిచ్ చేసాము, ఎలా కస్టమైజ్ చేశాను, అదంతా కూడా తెలుసుకోవాలి అంటే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట. ఇందులో మనం చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్స్తో ఈ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేసాము. బాడీ పార్ట్ వచ్చేసి ఇది మా మమ్మీ ఓల్డ్ శారీని నేను లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ ఈ బాడీ పార్ట్ అనేది మనకి శారీ పళ్ళు పార్ట్ని తీసుకొచ్చి బాడీ లాగా స్టిచ్ చేసాము. అండ్ ఇక్కడ మన స్కర్ట్ అయితే రిమైనింగ్ శారీ క్లాత్ని ఇలా స్కర్ట్ లాగా స్టిచ్ చేశాను. సో మీరు చూసినట్లయితే ఈ బాడీ పార్ట్ అనేది మనకి ప్రిన్సెస్ కట్లో వచ్చింది. ఆ ప్రిన్సెస్ కట్ మధ్యలో మనం ఇలా జిప్ని స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా ఇది ఫీడింగ్ డ్రెస్ అని డౌట్ రాదు. అండ్ మీరు చూసినట్లయితే బాడీకి నెక్ దగ్గర కొంచెం డిఫరెంట్గా స్టైలింగ్ ఇచ్చాము, ఇలా వీ షేప్. అండ్ స్కర్ట్లో ఉన్న కలర్ పార్ట్ని బాడీకి అటాచ్ చేయడం వల్ల ఇది ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ లాగా కన్వర్ట్ అయ్యింది. మనకి హ్యాండ్స్ కూడా నార్మల్గా స్టిచ్ చేయించాను. అండ్ ఇది ఏంటి అంటే నా ఓన్గా నేను స్టిచ్ చేసుకున్నాను విత్ మై మమ్మీ గైడెన్స్ అనమాట. సో మా మమ్మీ పక్క నుండి చెప్తుంటే నా ఓన్గా నేనే స్టిచ్ చేసి. సో ఇంతకు ముందు వీడియోలో మీకు డైలీ వేర్ అండ్ పార్టీ వేర్ చూపించాను, బట్ ఇలా ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే కొంచెం ట్రెడిషనల్ వేర్లో కూడా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ లాంగ్ ఫ్రాక్స్ని ఫీడింగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ చూసుకుంటే నార్మల్గా ఇలా రౌండ్ నెక్, ఇలా నాట్స్ కోసం థ్రెడ్ని అయితే స్టిచ్ చేశాను. బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సెస్ అనమాట లాంగ్ ఫ్రాక్స్లో. అండ్ నేను ఎక్కువగా లాంగ్ ఫ్రాక్స్ అంటే ఓన్లీ 3 స్టిచ్ చేసుకున్నాను. ఎక్కువగా మనం ఫీడింగ్ డ్రెస్సెస్ తర్వాత యూజ్ చేయలేం కాబట్టి మినిమల్ ఫ్రాక్స్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియో క్లిప్ని అయితే యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఇలా మీ దగ్గర ఓల్డ్ శారీస్ ఉంటే మనం మంచిగా కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ లాగా. సో నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఏంటి అంటే మనం ఇలా లాంగ్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ వేర్లో స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉండొచ్చు. అంటే అందరికీ ఫీడింగ్ డ్రెస్సెస్ అంతగా ఇష్టం ఉండదు, బట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు శారీస్ వేర్ చేయడం నాలాగా ఇబ్బంది పడే వాళ్ళకి సో ఇలాంటి ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా, చాలా కంఫర్టబుల్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయన్నమాట. సో మీరు కూడా స్టిచ్ చేసుకోవాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి కూడా సేమ్ మోడల్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది కంప్లీట్ గ్రీన్ అండ్ ఎల్లో ప్యాటర్న్. యాక్చువల్లీ ఇది నా శారీని నేను ఇలా లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఆర్గాన్జా క్లాత్. అండ్ ఇక్కడ మీరు బార్డర్ చూస్తున్నట్లయితే సో బార్డర్ కూడా ఇలా గోల్డ్ కలర్లో వచ్చింది. నాకు ఇక్కడ పళ్ళు పార్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది, అంతగా పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు బాడీ పార్ట్ అని చెప్పేసి ఇది నేను బయట క్లాత్ స్టోర్లో అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ తీసుకొని దీనికి అటాచ్ చేశాను. అండ్ ఇది కూడా ఫీడింగ్ డ్రెస్ అండి, మీకు ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ రాదు ఫీడింగ్ డ్రెస్ అని. అండ్ సేమ్ ఇంతకుముందు డ్రెస్ లాగానే ఇక్కడ కూడా ఇచ్చాను. యాక్చువల్లీ ఇది స్టైలింగ్ అని అంటే ఫస్ట్ డిఫరెంట్ స్టైల్గా కనిపిస్తుందని వేసాము ఇది, బట్ వేసుకున్న తర్వాత ఏంటంటే స్టిఫ్నెస్ వచ్చింది. మనకి ఈ నెక్ యొక్క షేప్ అనేది అసలు డిస్టర్బ్ అవ్వలేదు వేసుకున్నా కూడా. సో దీనికి కూడా వేస్తే ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు, బట్ ఇక్కడ మన నెక్కి షేప్ వేసుకున్న తర్వాత క్లియర్గా కనిపించాలని చెప్పేసి స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి ఈ స్టైలింగ్ అయితే ఇచ్చాం. అండ్ సేమ్ నార్మల్ హ్యాండ్స్. సో ఇదైతే ఆర్గాన్జా, ఇది నా శారీ, ఇది కూడా నేనే కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ వేసుకుంటే ఎలా ఉండింది అనేది కూడా మీకు పక్కన క్లిప్ యాడ్ చేసాను, చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ ఎల్లో కలర్. సో ఇది కూడా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ ఫిట్టింగ్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆర్గాన్జా. సో ఆల్ కైండ్ ఆఫ్ ఆర్గాన్జా క్లాత్స్ మనకి ఇలా ప్లీట్స్ పెట్టడానికి పర్ఫెక్ట్గా ఉండవు.
కొన్ని అందులో వేరియేషన్స్ ఉంటాయి. సో ఇదైతే నాకు ప్లీట్స్ పెట్టడానికి చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అండ్ వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉండింది. అండ్ చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ని తీసుకొచ్చింది. సో అంతే ఈ సెకండ్ వన్. సో ఫైనల్ డ్రెస్ వచ్చేసి ఇది నారాయణపేట్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా ఫీడింగ్ డ్రెస్సే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్ కట్. ఇది ఫస్ట్ స్టిచ్ చేసుకున్న ఫీడింగ్ డ్రెస్ అనమాట. సో దీన్ని స్టిచ్ చేశాక మాకు ఆ ప్రిన్సెస్ కట్లో కూడా ఐడియా వచ్చింది. ఇక్కడ ఇది మా మమ్మీ అయితే స్టిచ్ చేసింది అండ్ ఇదైతే నేను కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేశాను. మీరు చూసినట్లయితే ఇది వీ నెక్ అండ్ ఇక్కడ మనకి బాడీ పార్ట్లో 2 డిఫరెంట్ కలర్స్ అండ్ 2 డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇదేమో కంప్లీట్గా కాటన్ బాడీ పార్ట్ అండ్ ఇదేమో ఏమంటారు మన పళ్ళు పార్ట్ ఆర్ బార్డర్ పార్ట్ ఇక్కడ అటాచ్ చేయించి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించాను. అండ్ మీరు హ్యాండ్స్ చూసుకున్నట్టయితే హ్యాండ్స్కి ఇలా నార్మల్గా బార్డర్లో ఉన్న క్లాత్ని ఇక్కడ అటాచ్ చేయించాను. అండ్ వెనకాల కూడా సేమ్ నార్మల్ వీ నెక్, దానికి కొంచెం బార్డర్లో ఉన్న క్లాత్ని ఇలా స్టిచ్ చేయించి ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ లాగా అయితే కన్వర్ట్ చేశాను. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా పక్కన వీడియో క్లిప్ని అయితే యాడ్ చేశాను. యూ కెన్ వాచ్ ఇట్. అండ్ ఇదే నా ఫైనల్ డ్రెస్. యాక్చువల్లీ ఫీడింగ్ డ్రెస్సెస్లో అంటే ట్రెడిషనల్ వేర్లో ఇలా లాంగ్ ఫ్రాక్స్లో ఇదే ఫస్ట్ ఇచ్చేసింది అనమాట మా మమ్మీ. అండ్ దీనికి ప్రిన్సెస్ కట్ అంత ఐడియా రాలేదు, బట్ పెట్టినా కూడా బాగుండదేమో బికాస్ ఇక్కడ బాడీ పార్ట్లో కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకొచ్చాం కాబట్టి. సో దీనికి ప్రిన్సెస్ కట్ పెట్టకుండా నార్మల్గా జిప్స్ అనేవి అటాచ్ చేసింది. సో ఇది చూసినట్లయితే నారాయణపేట్, ఇది మా సిస్టర్ తీసుకుంది, తను దుపట్టా చేసుకుంది. రిమైనింగ్ క్లాత్ని ఇలా నేను స్టిచ్ చేసుకున్నాను. సో ఇది ఇవాళ వీడియో. అండ్ ఎక్కువగా ఏమీ లేవు కలెక్షన్, చాలా మినిమల్ కలెక్షన్ ఎందుకంటే ఫీడింగ్ డ్రెస్సెస్ కదా. మళ్ళీ సో మీకు ఎలా ఉండింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఒక స్పెషాలిటీ అని చెప్పాను కదా, ఫీడింగ్ డ్రెస్ అనమాట. ఫీడింగ్ కమ్ లాంగ్ ఫ్రాక్ కమ్ ట్రెడిషనల్ వే. సో మీరు కూడా ఇలా చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా నేను ఓల్డ్ శారీస్ నుండి కన్వర్ట్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్స్ అనమాట. సో ఇది మనకి ఫీడింగ్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, వేసుకుంటే కూడా కొంచెం ట్రెడిషనల్ వేతో పాటు కొంచెం హెవీ అండ్ గ్రాండ్ లుక్ని తీసుకొస్తుంది. సో చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా మీరు ఈ డ్రెస్సెస్ వేసుకొని అటెండ్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ నా డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉండింది అండ్ వాటి డిజైన్ స్టైలింగ్ ఎలా ఉండింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఫీడింగ్ డ్రెస్సెస్ కమ్ లాంగ్ ఫ్రాక్ కమ్ ట్రెడిషనల్ వేర్లో కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ అస్. సో ఇదే మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video.